హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ బ్లౌజ్ దగ్గర మెడపట్టి అయితే వేస్తున్నానండి. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెడపట్టి వేసేటప్పుడు స్టార్టింగ్ మనమైతే క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఏంటి మెడపట్టి అంటే పంపకం కోసం నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. క్రాస్గా కట్ చేసుకున్న పీసులు దానికొకటి జాయింట్ చేసుకొని నెక్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు జాయింట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. మనకు బాడీ పార్ట్ ఏదైతే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇట్లా లాగి పెట్టినట్టు కాకుండా అలానే ఉంచేసుకొని పైన మనం ఏదైతే క్రాస్ పీస్ కుట్టుకుంటూ వస్తున్నామో దాన్ని కొంచెం లాగి పట్టాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ కొంచెం అట్లా లాగి పట్టండి. ఇలా కుట్టుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నిదానంగా మీరు బిగినర్స్ అయితే కనుక చిన్న కుట్టు పెట్టుకోండి. నిదానంగా చూసుకుంటూ ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఈ కుట్టు అనేది బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు ఉండాలి. బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు ఉంటే ఏంటంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత షోల్డర్ పైనే కుట్టు అనేది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది. లేదంటే కిందికి జారిపోయినట్టు వస్తుంది అన్నట్టు. బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేయకముందే మనం ఫోల్డింగ్ అయితే చేసుకొస్తాం కదా, చేసుకొచ్చేటప్పుడు ఇదే అండి మెయిన్గా చెప్పేది ఏంటంటే క్లాత్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కాజాపట్టి నుంచి స్టార్ట్ చేస్తారా మీరు ముక్సుపట్టి నుంచి, అంటే మీ చేతి రేవు ఎట్లుందో అట్లా జస్ట్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ అనేది చేయాలి. లేదంటే ఖర్చులు అనేవి బయటకు కనిపిస్తాయి అన్నట్టు. అలా ఫోల్డింగ్ చేసేస్తే హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి మలిసి కుట్టే పని ఉండకుండా మిషన్ పైన కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను టాంచన్ వెనకాల వేలైతే ఇక్కడ బొటనేలు ఎట్లయితే పెట్టినో ఏలు పెడితే ఏందనంటే బ్యాక్ సైడు క్లాత్ అనేది కొంచెం జస్ట్ ముడత లాగా వస్తుంది. నేను మొత్తం కుట్టినాక కూడా చూపిస్తా చూడండి. ఏలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఏది మెడపట్టికి వేసేటప్పుడు పంపకానికి మెడపట్టి వేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఇట్లా ఏలు ఈ తమ్మునేలు అనేది మనం బ్యాక్ సైడు పెడితే ఏందనంటే జస్ట్ కొంచెం ముడత లాగా వస్తుంది. ఈ కార్నర్స్ దగ్గర ఏందనంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత మనం పంపకం ఈ ఏలు పెట్టకుండా మనం అట్లనే స్టిచ్ చేసుకుంటూ వస్తే ఏంటంటే స్ట్రైట్గా అట్లే ఉండి పట్టేసినట్టు అవుతుంది. హెమ్మింగ్ అనేది ఆ మూలల దగ్గర తెగుతుంది. అది తెగేసరికి ఏందనంటే మళ్ళీ కస్టమర్లు మన దగ్గరికి వచ్చి హెమ్మింగ్ ఊడిపోయింది, ఎంత మంచిగా వేసినా కానీ హెమ్మింగ్ ఊడిపోయింది అని అనుకుంటూ వస్తారు. అట్లాంటి ప్రాబ్లం లేకుండా మనం నేర్చుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, అదే చేతి రేవు అనేది అట్లే ఉంటుంది కదా, మనకు అదే అలవాటు కూడా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకుంటూ మనం స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టుంటే ఎప్పటికీ అదే అలవాటులాగా ఉంటుందండి. ఫస్ట్ నేర్చుకోవడమే కరెక్ట్గా నేర్చుకోకపోతే తర్వాత స్టిచ్చింగ్ చేసే పద్ధతి కూడా అదే రకంగా ఉంటుంది. ముందు నుంచి మనం మంచి పద్ధతిలో నేర్చుకుంటే అదే ప్రాసెస్లో వెళ్ళిపోతాం అన్నట్టు. ఇలా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెనకాలనైతే మెడపట్టి దగ్గర ఖచ్చితంగా ఇట్లా ఏలైతే పెట్టాలి. మళ్ళీ లాస్ట్ చివర్లు కూడా ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసి రఫ్ అయితే ఇవ్వాలండి. రఫ్ ఇస్తే ఏంటంటే అసలు కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. హెమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మూలల దగ్గర కూడా మనకి చూడండి, ఇప్పుడు కుట్టిన తర్వాత క్లాత్ అనేది ముడతలాగా ఉంటుంది. కొంచెం జస్ట్ ఇట్లా అంటే సాఫ్ట్గా వచ్చింది, చూసిండ్రా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. మీరు ఇలా స్టిచ్ చేసి హెమ్మింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు అంతకుముందు ఈ విషయం తెలియకముందు ఈ మూలల దగ్గర మాత్రం పట్టేసినట్టు ఉంటుండే. హెమ్మింగ్ చేసే వాళ్ళు కరెక్ట్గా వేస్తలేరేమో అనుకునేదాన్ని. తెలిసిన తర్వాత మాత్రం వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వేస్తారు. నేను ఇలానే స్టిచ్ చేసి పంపిస్తే హెమ్మింగ్ అనేది మళ్ళీ నాకు ప్రాబ్లం అనేది రిటర్న్ వస్తలేదండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకుంటాను ఒకే ఒక ఉద్దేశం కొద్ది వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకనంటే మనకు బయటకు కనిపిస్తుంది. హెమ్మింగ్ అనేది ఈ ఖర్చు అనేది హెమ్మింగ్ మధ్యలోనే ఉండిపోవాలి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ ఖర్చు అనేది బయటకు కనిపిస్తే పోగులు మనం వేసుకున్న తర్వాత బయటకు కనిపిస్తే గలీజ్గా ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి ఈ ఖర్చు అనేది కంపల్సరీగా తీసేయాలి. తీసేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అండి, కింద కొంచెం ఒకటి ఏలు పెట్టాలి. ఏలు పెట్టిన తర్వాత కట్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ పార్ట్ కానీ కొన్ని నార్మల్ ప్లెయిన్ బ్లౌజులు కూడా వస్తాయి కదా, అటువంటప్పుడు నెక్కుల దగ్గర మూలల దగ్గర కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కట్ అయిపోతుంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా నిదానంగా ఈ నెక్ కట్ చేసేటప్పుడు మాత్రం చూసుకుంటూ కట్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటూ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసిన ప్రతి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ టిప్స్ కానివ్వండి ప్రతిదీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్ యూ.